హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. డీసీ యూనివర్స్ నుంచి సెకండ్ మూవీ, అలాగే ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ అయిన సూపర్ గర్ల్ రిలీజ్ అయింది. మూవీ చూశాక మాకైతే నచ్చలేదు. ఎందుకన్నది చూద్దాం రండి. డీసీ రీబూట్ అయ్యాక జేమ్స్ గన్ 2025లో సూపర్ మ్యాన్తో ఈ యూనివర్స్ని స్టార్ట్ చేశారు. ఆ మూవీ మంచి స్టార్ట్ ఇవ్వడంతో పాటు ఫ్రెష్ పర్స్పెక్టివ్ కూడా ఇచ్చింది. కానీ సెకండ్ మూవీయే ఈ యూనివర్స్కి రోడ్ బ్లాక్లా ఉంటుందని మాత్రం అనుకోలేదు. ఈ మూవీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కూడా రీచ్ అవ్వలేదు. స్టోరీ విషయానికొస్తే కారా అలియాస్ సూపర్ గర్ల్ క్రిప్టాన్ నుంచి ఎలా వచ్చింది? సూపర్‌మ్యాన్‌తో కలిసి ఎర్త్‌లో ఎందుకుండదు? అసలు క్రిప్టోని ఎందుకు సేవ్ చేయాలనుకుంటుంది? అనే క్వెషన్స్ చుట్టూ బేసిక్ ప్లాట్ ఉంటుంది. ఈ పాయింట్స్‌ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి ఎమోషనల్ పర్పస్ క్రియేట్ చేసుకొనుంటే మూవీ ఇంకా బెటర్‌గా ఉండేది. కానీ అలా జరగలేదు. ప్లాట్ పాయింట్స్ అన్నీ అలా వచ్చేసి ఎళ్ళిపోతాయి. ఎందుకంటే మూవీ మొత్తం విలన్ని వెతికి రివెంజ్ తీసుకోవడం మీద షిఫ్ట్ అయిపోతుంది. పోనీ ఆ రివెంజ్ యాంగిల్ అయినా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేశారా అంటే అది కూడా లేదు. విలన్ క్యారెక్టర్ అసలు చాలా వీక్‌గా ఉంటది. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడితే సూపర్ గర్ల్‌గా మిలీ ఆల్కాక్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. క్యారెక్టర్‌ని తన పెర్ఫార్మన్స్‌తో ఓన్ చేసుకుంది. మిగతా క్యారెక్టర్స్‌లో ఈవ్ రిడ్లీ, ఇంకా జేసన్ మొమో కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ అన్నీ క్వాలిటీ బావున్నాయి. ఇక నెగెటివ్స్ గురించి మాట్లాడితే, 'సూపర్ గర్ల్‌ని' ఇంట్రొడ్యూస్ చేస్తున్న 'ఆరిజిన్' మూవీలోనే సైడ్ క్వెస్ట్‌లా అనిపించే స్టోరీని చూస్ చేయడం బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్. అండ్ ఈ మూవీ 'వుమెన్ ఆఫ్ టుమారో' కామిక్ స్టోరీ బేస్ మీద ఉంటది. ఈ స్టోరీ లైన్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీలో కూడా వర్క్ అవ్వదు. ఒక కామిక్ బుక్‌లో స్మాల్ చాప్టర్‌గా లేదా టీవీ సీరీస్‌లో ఒక ఎపిసోడ్‌గా బాగుంటది. కానీ థియేట్రికల్ మూవీకి సరిపోదు. రైటింగ్ కంప్లీట్‌గా డిసప్పాయింట్ చేసింది. రన్ టైమ్ తక్కువే ఉన్నా కూడా క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ కనెక్షన్ లేదు. హై మొమెంట్స్ లేవు. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఎక్కడా కనిపించదు. ఓవరాల్‌గా మూవీలో ఎమోషన్స్ తక్కువ, ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయడం ఇంకా కష్టం. ఇలాంటి రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌తో డీసీ యూనివర్స్ ముందుకు వెళ్ళడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. మూవీ డీటెయిల్స్‌లోకొస్తే డ్యూరేషన్ 1 అవర్ 49 మినిట్స్, యూ/ఏ రేటెడ్, యాక్షన్, అడ్వెంచర్ అండ్ సై-ఫై జానర్. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్‌లో అవైలబుల్ ఉంది. ఓవరాల్‌గా మిల్లీ ఆల్కాక్, జేసన్ మొమోవా, ఈవ్ రిడ్లీ పెర్ఫార్మెన్సెస్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఒక్కసారి చూడొచ్చు. మా రేటింగ్ 2.25 స్టార్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే ఫ్యాన్ నెట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.